హే హాయ్ హాయ్ హాల్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. మీరందరూ ఒక విషయంలో నన్ను క్షమించాలండి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అండి, నన్ను చాలా మంది కపుల్ ఆఫ్ టైమ్స్ పింగ్ చేశారు. బట్ నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు. రిగార్డింగ్ దట్ ఎక్స్క్యూజ్ మీ, బికాస్ ఆఫ్ కొంచెం బిజీగానే ఉన్నాను. దాని గురించి అయితే అందరూ నన్ను క్షమించండి. ఎవరైతే నన్ను పింగ్ చేశారో, ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేదో వాళ్ళందరూ నన్ను క్షమించండి. పాపం నా మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా మంది చాలాసార్లు కాల్ చేశారు. సో వాళ్ళందరికీ ఎవరైతే నాకు కాల్ చేశారో, నేను ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎక్స్క్యూజ్ మీ. ఓకేనండి. నేను మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి కొత్తది అప్డేట్ చేశాను. నేను ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉంటాను. ఇన్ కేస్ ఇప్పుడు కూడా నేను లిఫ్ట్ చేయకపోతే, మీకు రిప్లై ఇవ్వకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నేను ఆన్లైన్ క్లాసులు కంటిన్యూగా చెప్తానండి. మీరు పింక్ చేయండి, నో ప్రాబ్లం. ఎనీ టైం మీరు పింక్ చేయండి. ఇన్ కేస్ నేను మీకు రిప్లై ఇవ్వకపోతే వాట్సాప్లో చాట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. టుడే మనం ఒక టూల్ గురించి చెప్పుకుందామండి. డెవాప్స్, విచ్ ఈజ్ పపెట్. పపెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ ఇన్ డెవాప్స్. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఇట్స్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. నేను చెప్తాను వాట్ ఈస్ పపెట్, వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, లేదా చాటింగ్, ఎనీథింగ్, ఎనీ ఛానల్ మీరు నన్ను కమ్యూనికేట్ అవ్వండి, నేను రిప్లై ఇస్తాను. పప్పెట్ గురించి చెప్పుకున్నామండి. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే, పప్పెట్లో మనం ఈ సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే, వాట్ ఈస్ పప్పెట్ అండ్ పప్పెట్ అంటే ఏంటి. మరి పప్పెట్ అంటే అందరూ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటున్నారు. దెన్ వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండ్ పప్పెట్ ఏం చేస్తుంది, అందులో ఏముంటాయి, సో దాని వర్క్ ఫ్లో, దాని యొక్క ఆర్కిటెక్చరు. సో పప్పెట్కు కాంపిటీషన్ టూల్ యాన్సిబుల్, చెఫ్, సో వీటి మధ్య డిఫరెన్స్ మనం చూద్దామండి. సో ఫస్ట్, వాట్ ఈజ్ పప్పెట్? మనకు తెలిసిన గూగుల్ డెఫినేషన్, లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ మనకు పపెట్ వెబ్సైట్ డెఫినేషన్, మనకు తెలిసింది ఏంటంటే పపెట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. చెప్పే కదండి మీకు, కాన్ఫిగరేషన్ అంటారు. ఎవరైనా పపెట్ అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. సో పపెట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. దెన్ ఇట్స్ యూజ్డ్ ఫర్ డిప్లాయింగ్, కాన్ఫిగరింగ్ అండ్ మేనేజింగ్ సర్వర్స్. ఏంటి, దీన్ని డిప్లాయింగ్ యూజ్ చేస్తామంటున్నాడు, కాన్ఫిగరింగ్ యూజ్ చేస్తామంటున్నాడు, మేనేజింగ్ ద సర్వర్స్, అంటే సర్వర్స్ని మేనేజ్ చేయొచ్చు అంటున్నాడు దీని ద్వారా. అండ్ ఇట్ ఎనేబుల్స్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వర్క్ ఫాస్టర్ అండ్ స్మూతర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్. సో మీకు అందరికీ తెలుసు డెవాప్స్ అంటేనే ఆటోమేషన్. సో డెవాప్స్ మార్కెట్లోకి వచ్చిందే ఆటోమేషన్. సో అది 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 డిఫరెంట్, అది తర్వాత చెప్పుకుందామండి. సో పపెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఈజీగా, ఫాస్ట్గా ఆటోమేషన్ ద్వారా చేస్తుంది అని చెప్తున్నాడు. అడ్మినిస్ట్రేషన్, మనకు ఒక విండోస్ అడ్మిన్, లైనెక్స్ అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళు చేసే వర్క్ మనకు ఫాస్ట్గా, ఈజీగా చేస్తుందండి పపెట్. ఇట్స్ ఏ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని క్లియర్గా చెప్తున్నారు. బేసికల్లీ ద పపెట్ ఈజ్ ఏ సిస్టమ్ మేనేజ్మెంట్ టూల్ that helps in automating and centralizing the configuration management process. It's also used for software deployment. It is available in open source and commercial versions. So versions గురించి నేను చెప్తానండి. జస్ట్ పపెట్ టెక్నాలజీ డెవలపర్ బై, దీన్ని పపెట్ ల్యాబ్ వాళ్ళు డెవలప్ చేశారండి. దీంట్లో యూజ్ చేసిన లాంగ్వేజ్ రూబీ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ రూబీ. సో రూబీ లాంగ్వేజ్ ద్వారా దీన్ని రైట్ చేశారు పపెట్ సాఫ్ట్వేర్ని. ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయండి మనకు. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ ఒకటి, ఆటోమేటెడ్ ప్రొవిజనింగ్ ఒకటి, టాస్క్ మేనేజ్మెంట్ ఒకటి, కోడ్ మేనేజ్మెంట్ ఒకటి, విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్, ఎవ్రీథింగ్ మనం దీని ద్వారా చేసుకోవచ్చు. సో Puppet is one of the open source software configuration management technologies which has its own declarative language to define the system configuration.
You can also define Puppet Enterprise as a DevOps software platform tailored for automating infrastructure administration tasks. చెప్పాను కదండి మీకు అడ్మినిస్ట్రేటర్స్ ఏదైతే వర్క్ చేస్తారో అదే ఆ వర్క్ నే పపెట్ ఆటోమేషన్ ద్వారా చేస్తుంది. దట్ ఈస్ పపెట్. Actually, the configuration management tool is mainly used to automate the delivery and management of hybrid infrastructure. హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు తెలుసు, క్లౌడ్, ఆన్ ప్రెమిసెస్, అడ్మిన్ వర్క్, ఇదంతా హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పపెట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు మేనేజ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ లైనెక్స్ అండ్ విండోస్ సిస్టమ్స్. సో పపెట్ లైనెక్స్ను చేస్తుంది, లైనెక్స్ సిస్టమ్స్ను చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, విండోస్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తుంది. సో సింపుల్ అండి, పపెట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. Then what is configuration management tool? What is configuration management tool? So basically it helps in servers configuration management, servers deployments and orchestrations of various applications across a whole lot of infrastructure in the organization. Configuration management is the process of maintaining and establishing the performance of the products by maintaining its physical attributes, functional attributes, design, requirements and operational information throughout its life cycle. అర్థమవుతుందండి? కాన్ఫిగరేషన్ అంటే మీకు అర్థమవుతుందా? కాన్ఫిగరేషన్ అంటే ఏం సింపుల్ గా చెప్తానండి, మీకు సింపుల్ గా చెప్తాను. కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనం ఒక టీవీ పర్చేజ్ చేసాము, షాప్లో ఒక టీవీ పర్చేజ్ చేసాము. ఆడు పంపించాడు టీవీని, వాడే సపోజ్ ఇప్పుడంతా 40 ఇంచ్, ఇప్పుడు ఎవరు వాడలేదండి 40 ఇంచెస్, 60, 55 ఇంచెస్ అందరూ వాడుతున్నారు. టీవీ పర్చేజ్ చేసిన తర్వాత మనం తెచ్చుకోలేము అది. ఈవెన్ మనకున్న ఓన్ కార్లు కూడా అది పట్టదు, వాడే ఆటోలు పంపిస్తాడు. వచ్చిన వెంటనే మనం టీవీ చూడగలమా? నో ఛాన్స్, చూడలేము. ఎందుకంటే వాడు కంపెనీ వాడు రావాలంటాడు, ఇన్స్టాల్ చేయాలంటాడు, ఇన్స్టాల్ చేయాలి అంటాడు. ఏం చేస్తాడు ఇన్స్టాల్? వాడు ఓపెన్ చేసి, సీల్ ఓపెన్ చేసి, ఎందుకంటే డ్యామేజ్ ఏదైనా వాడే రికవరీ చేసుకోవడానికి దాన్ని స్టాండ్ ద్వారానో లేకపోతే బై వాల్కో ఫిట్ చేసి, రిమోట్ తీసి రిమోట్లో బ్యాటరీలు వేసి, పవర్ ఆన్ చేసి, సిస్టమ్ ఆన్ చేయగానే టీవీ ఆన్ చేయగానే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్డేటింగ్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అని వస్తుంది. అది అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన సపోర్టింగ్ యాప్స్ అన్ని, అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాడు. దట్ ఈజ్ ఇన్స్టాలేషన్. దట్ ఈజ్ ద కాన్ఫిగరేషన్. అదేనండి, అదే కాన్ఫిగరేషన్ అంటే. అక్కడ ఎలా టీవీకి కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాడో, ఇక్కడ కూడా క్లౌడ్లో ఒక సర్వర్ లేదా ఒక వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేయడమే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. అదేనండి, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. The system administrators who will manually install, deploy and configure a variety of servers and devices for the applications to run. This is a repetitive task, highly complex and prone to errors. బేసిక్గా అడ్మినిస్ట్రేటర్ చేసే వర్క్ ఇది. ఒక సిస్టానికి అడ్మినిస్ట్రేటర్ చేయొచ్చు, లేదా 10 సిస్టమ్కి అడ్మినిస్ట్రేటర్ చేయొచ్చు. బట్ ఎట్ ఏ టైం 100 మిషన్స్కి చేయాలంటే అప్పుడు పపెట్ మనకు ఉపయోగపడుతుంది. పపెట్ అప్పుడు మనకు ఫాస్ట్గా, ఈజీగా, వితౌట్ ఎర్రర్స్ తోటి సింపుల్గా చేసేస్తుంది. ఇఫ్ ఎర్రర్స్ వస్తాయి, బట్ ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అదే పపెట్, అదే కాన్ఫిగరేషన్. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. The configuration management is the practice of handling changes systematically in the system so that system maintains its integrity over time. For project management and the audit process, configuration management allows access to the accurate historical record of the system state. But configuration management ఏం ఫాలో చేస్తుందంటే, to figure out which component to change as per the requirements. So ఆ సిస్టమ్కి ఆ సర్వర్కి
ఆ వర్చువల్ మిషన్స్కి ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో దాన్నింటినీ ఆటోమేటిక్గా దాన్నింటినీ ఎలా కావాలంటే అలాగా చేంజెస్ చేసేస్తుంది. And need for re-implementations as the requirement changes since the last implementation. సో లాస్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత మళ్ళీ ఏదైనా అప్డేట్ అయిందా చూసుకొని దానికి అనుగుణంగా అప్డేట్ చేస్తుంది. If any component replaced with the new but flawed versions, then need to revert the previous version. అప్డేటెడ్ వర్షన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రీవియస్ వర్షన్ తీసేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం న్యూ వర్షన్లో ప్రాబ్లం ఏంటో అది కూడా మనకు చూపిస్తుంది. ఇది బాగుంది కదా. అండ్ నీడ్ టు రీప్లేస్ ద రాంగ్ కాంపోనెంట్ బికాస్ అడ్మిన్ కుడ్ నాట్ డిటర్మైన్ విచ్ కాంపోనెంట్ షుడ్ రీప్లేస్. అర్థమవుతుందండి. సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా చేసేస్తుంది. దట్ ఈస్ ద పపెట్, దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్కి మనకు మార్కెట్లో కాంపిటీషన్ ఏముందంటే యాన్సిబుల్, పపెట్, చెఫ్. బేసిక్గా యాన్సిబుల్ టాప్లో ఉందండి. బట్ ఎందుకు పపెట్ గురించి చెప్తున్నాను మీకు చెప్తాను. నేను ఎందుకు పపెట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కూడా అది చెప్తాను నెక్స్ట్. మార్కెట్లో ఓవరాల్గా యాన్సిబుల్ 25% ఓవరాల్గా ఆక్యుపై చేసిందండి. బట్ పపెట్ 8-20% వరకు ఉందండి. బట్ పపెట్ ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను అది కూడా. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు వాట్ ఈస్ పపెట్, వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. దెన్ విల్ గో నెక్స్ట్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక టీవీ దాని గురించి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి అందరూ ఐ మీన్ ఐడియా ఉంటుంది అందరికి. అందరూ దాంట్లో బిజినెస్ మార్కెట్ చేయకపోయినా కానీ బట్ వాట్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మీకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు ఎట్లా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనో లేకపోతే ఎలా ఉందో అలాగే లండన్లో కూడా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని ఈవెన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. అక్కడ software malfunctions has prevented the New York, Bombay Stock Exchange from trading stocks for almost 90 minutes. వాళ్ళు 90 minutes నుంచి వాళ్ళు ట్రేడింగ్ చేస్తూనే ఉన్నారు. This leads to a loss of millions of dollars because of malfunction has prevented the New York. The new software installed on 10 terminals out of 24 trading terminals. అక్కడ 24 మిషన్స్ ఉంటే 10 మిషన్స్ లో చేశారు న్యూ సాఫ్ట్వేర్. Those systems were tested in the night before. So then before ఆ సిస్టమ్స్ అని చెక్ చేశారంట. అప్పుడు బాగా ఓకే ఉంది. బట్ whereas in next morning 10 terminals failed to operate correctly. ఏదైతే ఏ మిషన్స్ అయితే రాత్రి చేశారో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో 24 మిషన్స్ కానీ 10 మిషన్స్ చేశారని చెప్తున్నాడు. బట్ ఆ 10 మిషన్స్ సరిగా వర్కౌట్ లేదంటున్నాడు. So the new software installation put the NICE means New York Stock Exchange into the problem. There is a need to uninstall the latest version from terminals and switch to the old one. Then immediately గా అక్కడ మనము ఆ కొత్త వర్షన్ అన్ఇన్స్టాల్ చేసి ఓల్డ్ వర్షన్ ని స్విచ్ ఆన్ చేయాలి. అట్ దట్ టైం అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ అక్కడ ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఆ టైంలో అడ్మిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి డేస్ అవర్స్ కూర్చొని చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇన్ దిస్ సినారియో ఇటువంటి సమయంలో మనము పపెట్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. విత్ ఇన్ 1 hour 1.5 hour ఈజీగా అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి అది. అక్కడ మీకు కాన్ఫిగరేషన్ అంటే ఏదో చెప్పాను ఎగ్జాంపుల్. ఇక్కడ అసలు పపెట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది క్లియర్గా చెప్పాను. ఇటువంటి సమయంలో మనకు ఆటోమేషన్ యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద పపెట్. నెక్స్ట్ మీకు పపెట్ వర్షన్స్ గురించి కూడా చెప్పుకున్నాను, గుర్తుందండి. 2 వర్షన్స్, ఓపెన్ సోర్స్ పపెట్ అండ్ పపెట్ ఎంటర్ప్రైజ్. కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాను, కమర్షియల్ వర్షన్ అని చెప్పాను. దట్ ఈస్ పపెట్ ఎంటర్ప్రైజ్. ఏంటి డిఫరెన్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ బేసిక్ వర్షన్ ఆఫ్ పపెట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓపెన్ సోర్స్ పపెట్. ఇట్ ఈస్ అవైలబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ పపెట్స్ వెబ్సైట్ అండ్ is licensed under the Apache 2.0 system. So it's licensed అని చెప్తున్నాడు. At the same time Puppet Enterprise commercial version that offers features like compliance reporting, orchestration, role-based access control, GUI, API and command line tools for effective management of nodes.
సింపుల్గా చెప్పాలంటే అండి, గ్రాఫిక్ ఇంటర్ఫేస్ పపెట్ ఓపెన్ సోర్స్లో అవైలబిలిటీ లేదండి, బట్ ఎంటర్ప్రైజ్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డిస్కవరీ కూడా పపెట్ ఓపెన్ సోర్స్లో లేదు, ఎంటర్ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వీటి గురించి మనకు అంటే ఇది అది ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్, ఇదేమో కమర్షియల్, అంతే, అంతమించి ఏం లేదు అక్కడ. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ రెండింటికి. మనం ఏదో ఈజీ అనుకుంటాం, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ అండి. పపెట్ ఓపెన్ సోర్స్కి 24/7 అండ్ 365 డేస్ సపోర్ట్ ఉండదు, బట్ కమర్షియల్ వర్షన్కి, ఐ మీన్ ఎంటర్ప్రైజ్ వర్షన్కి పపెట్ ల్యాబ్ వాళ్ళు ఇన్ కేస్ నీకు ఏదైనా ఇష్యూ వస్తే 24/7 అండ్ 365 డేస్ కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు నీకు, పపెట్ ల్యాబ్స్ నుంచి పపెట్ ఇంజనీర్స్. అది మెయిన్. సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈ కమర్షియల్ వర్షన్నే తీసుకుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో మోడల్స్ ఉన్నాయండి. డిప్లాయ్మెంట్ మోడల్స్, డిప్లాయ్మెంట్ చేసేది 2 మోడల్స్ ఉంది. పుష్ బేస్డ్ డిప్లాయ్మెంట్, పుల్ బేస్డ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో అంటే డిప్లాయ్, పపెట్ ఏంది డిప్లాయ్మెంట్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది కోడ్ను. ఎలా చేస్తుంది? పుష్ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఉంది, పుల్ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ పుష్ అండ్ పుల్? Then push based deployment is, in this deployment model, master server pushes the configurations and software to the individual agents. In this deployment, master server pushes the configurations and software to the individual agents. After verifying a secure connection, the master runs commands remotely on the agents. For example, Ansible and Slack. మీకు చెప్పాను ఇందనక పపెట్ కి కాంపిటీషన్ టూల్స్ ఏమున్నాయని, Ansible అని. సో Ansible one of the push based deployment. Then pull based. In this deployment, individual servers contact a master server. అక్కడ మాస్టర్ సర్వర్ పుష్ చేస్తుంది, ఇక్కడ ఇండివిజువల్ సర్వర్స్ కాంటాక్ట్ మాస్టర్ సర్వర్. సో మాస్టర్ సర్వర్ని కాంటాక్ట్ అవడం అనేది పుల్ బేస్డ్, అంటే ఇక్కడ ఇండివిజువల్ సర్వర్ అక్కడికి పుల్ చేస్తుంది, అక్కడేమో మాస్టర్ సర్వర్ పుష్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పపెట్ అండ్ చెఫ్. సో పపెట్ ఈజ్ వన్ ఆఫ్ ద పుల్ బేస్డ్ డిప్లాయ్మెంట్. ఏంటి డిఫరెన్స్ అంటే, పుష్ బేస్డ్ డిప్లాయ్మెంట్ మోడల్ వచ్చేసి మాస్టర్ సర్వర్ pushes the configurations and softwares to the individual agents, but here individual servers contact a master servers. That is the difference. Simple. Configuration management tools లో deployment models రెండు, push based, pull based. Okay, push based, master server pushes the configurations and softwares to the individual agents. Here individual servers contact a master server. That is the difference. Simple. సో పుల్ బేస్డ్ కి ఎగ్జాంపుల్ పపెట్, పుష్ బేస్డ్ కి ఎగ్జాంపుల్ Ansible. బట్ ఇక్కడ ఈ పుల్ బేస్డ్ అనేది ఎలా పుల్ చేస్తుంది అనేది మీకు ఆ వర్క్ ఫ్లో ఆర్కిటెక్చర్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, చెప్తాను అది కూడా. ఓకే, క్లియర్. దెన్ నెక్స్ట్ డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉందండి. డిక్లరేటివ్ లాంగ్వేజ్ మీకు చెప్తాను ఇప్పుడు. అది డిక్లరేటివ్ లాంగ్వేజ్ కూడా అసలు ఏంటి, డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మీకు అది కూడా చెప్తాను. యాక్చువల్గా పారాడిమ్స్ అనేది 2 types ఆఫ్ పారాడిమ్స్. సో ఇంపరేటివ్, డిక్లరేటివ్. Imperative. This program paradigms expresses the logic of computation and describes its control flow. For example, assume you are going to your office. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకున్నారు లేదా ఆటో ఎక్కారు. సో క్యాబ్ బుక్ చేసిన, ఆటో ఎక్కిన మీరు వారికి స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్ ఇస్తూ వెళ్తారు అంటిల్ మీరు ఆఫీస్ చేరేంత వరకు కూడా. అంటే మీరు ఒక ఆటో తీసుకున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నా, లేదా ఫ్రెండ్ వెహికల్ ద్వారా వెళ్ళినా కానీ వారికి ఇలా వెళ్ళరు, లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, అక్కడ వెళ్ళి ఆ బిల్డింగ్ క్రాస్ చేసుకో, లెఫ్ట్ వెళ్ళు, లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ చెప్పుకుంటూ వెళ్తారు. దట్ ఈజ్ ఇంపరేటివ్. బట్ డిక్లరేటివ్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ కూడా క్యాబ్ బుక్ చేసుకున్నారు, బట్ ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు లేదా ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు, మీరు బుక్ చేసుకున్నప్పుడే డెస్టినేషన్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తారు, డిక్లేర్ చేసేస్తారు అక్కడ. దట్ ఈస్ ద డిక్లరేటివ్. అర్థమవుతుందండి? వాట్ ఈస్ ద డిక్లరేటివ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపరేటివ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్
అక్కడ ఆటో తీసుకున్నారు లేదా క్యాబ్ తీసుకున్నారు కానీ మీరు డెస్టినేషన్ ఇవ్వలేదు. సో అందుకని మీరు స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. బట్ డిక్లరేటివ్లో ముందే మీరు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడే డెస్టినేషన్ కూడా మీరు మెన్షన్ చేస్తారు. దట్ ఈస్ ద డిక్లరేటివ్. సో హియర్ పపెట్ కూడా డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని చెప్పాను మీకు. డిఎస్ఎల్ లాంగ్వేజ్ డిక్లరేటివ్ అనమాట. ఇక్కడ ముందే మనకు చేసేసుకుంటాం. దట్ ఈస్ పపెట్. అది వన్ ఆఫ్ ద బెనిఫిట్ పపెట్ కి. సో పపెట్ ఈజ్ ఎ పుల్ బేస్డ్ అండ్ డిక్లరేటివ్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈవెన్ పపెట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్కి వెళ్ళినా, ఈవెన్ పపెట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇది కంపల్సరీ అడుగుతారు, ఎగ్జాంపుల్ అడుగుతారు మీకు. ఓకే, నెక్స్ట్ పపెట్ వాట్ కెన్ డూ. పపెట్ ఏం చేస్తుందండి చెప్పాను మీకు ఆల్రెడీ. పపెట్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అబౌట్ 100 సర్వర్స్. మీ దగ్గర 100 సర్వర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్, it's your role to ensure that all these servers are always up to date and running with fully functionality. Is it possible? No, it's not easy. 100 సర్వర్స్ ని ఒకేసారి మెయింటైన్ చేయాలంటే అడ్మిన్ వల్ల కాదు, అడ్మిన్ చేత కాదు, అడ్మిన్ చేయలేడు. బట్ 100 సర్వర్స్ ని పపెట్ చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఫాలోఅప్ చేస్తుంది. యూ కెన్ యూజ్ పపెట్ ఇన్ ది సినారియో which allows you to write a simple code which can be deployed automatically on these servers. This reduces the human effort and makes the development process fast and effective. That is Puppet. Here what can do Puppet? Puppet allows us to do separate configurations for every host. ప్రతి హోస్ట్ కూడా పపెట్ సపరేట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోతుంది. And it continuously monitors the servers for the configurations, and if the configurations are alerted, it automatically changes to a predefined configuration on the host. సర్వర్స్ ని మానిటరింగ్ చేసుకుంటూ కాన్ఫిగరేషన్ ఏదన్నా మనకు అప్డేట్ చేయాలనుకుంటే చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ అప్డేటింగ్ టైంలో మనకి ఏదైనా అలర్ట్ ఏదైనా వస్తే, ఐ మీన్ ఎర్రర్ ఏదైనా ఇష్యూ ఏదైనా వస్తే ఆటోమేటిక్గా ఓల్డ్ వర్షన్ తీసుకుంటుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. అండ్ ఇట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఏ హోల్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ ద సెంట్రలైజ్డ్ కాన్ఫిగరేషన్స్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి హోస్ట్కి, హోస్ట్ అంటే ఏంటంటే ప్రతి సర్వర్కి ఈజీగా కాన్ఫిగరేషన్ చేసుకుంటూ ప్రతి హోస్ట్ని మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తుంది. It is also used as an automatic deployment tool for all the applications on the servers. ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుంది. ఎలా వెళ్తుంది కూడా చెప్తాను నెక్స్ట్. మీకు ఎలా ఆటోమేటిక్గా వెళ్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు, చెప్తాను అది కూడా. It implements infrastructure as a code. That policies and configurations are written as a code. సింపుల్ కోడ్ తోటి ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుంది. మరి ఆటోమేటిక్గా కోడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ కావాలి కదా. మరి ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి పపెట్లో చూద్దాం. పపెట్ కాంపోనెంట్స్: పపెట్ మాస్టర్ సర్వర్, పపెట్ స్లేవ్ ఆర్ ఏజెంట్ సర్వర్, కాన్ఫిగరేషన్ రిపోజిటరీ, ఫ్యాక్ట్స్, కేటలాగ్, మేనిఫెస్ట్, మాడ్యూల్, క్లాస్, రిసోర్సెస్ అండ్ నోట్స్. దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పపెట్ ఆర్కిటెక్చర్. ఈ కాంపోనెంట్స్ ద్వారానే పపెట్ చాలా ఈజీగా, స్మూత్గా, ఫాస్ట్గా చేస్తుంది. మరి వాట్ ఈజ్ మాస్టర్? బిఫోర్ మీకు చెప్పాను నేను ఎలా ఆటోమేటిక్గా చేస్తుందండి. ఇక్కడ తెలుస్తుంది మనకి ఎలా చేస్తుంది అనేది. పపెట్ మాస్టర్ హ్యాండిల్స్ ఆల్ ద కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పపెట్ కోడ్స్. It is a Linux-based system in which Puppet Master software is installed. The Puppet Master must be in Linux. Puppet Master Windows ku support cheyadu, Linux lone support chestundi. It uses the Puppet agent to apply the configuration to nodes. Adani Puppet Master ante. Puppet Master handles all the configuration related process in the form of Puppet codes. It is a Linux based system. So Puppet Master must be in Linux only. Then what is slave?
పపెట్ స్లేవ్ ఆర్ పపెట్ ఏజెంట్ ఆర్ పపెట్ నోడ్ ఎనీ వన్, నో ప్రాబ్లం, ఎనీ వన్ ఒకటే. పపెట్ స్లేవ్ అన్న ఒకటే, ఏజెంట్ అన్న ఒకటే, నోడ్ అన్న ఒకటే. మరి పపెట్ ఆర్ స్లేవ్ ఆర్ ఏజెంట్ అంటే ఏంటి? పపెట్ ఏజెంట్స్ ఆర్ ద రియల్ వర్కింగ్ సిస్టమ్స్. మనం దీంట్లోనే చేస్తాం వర్క్, పపెట్ ఏజెంట్లోనే వర్క్ చేస్తాం, మాస్టర్ సర్వర్లో చెయ్యం మనం. చెప్తాను అది కూడా మీకు ఏంటి ఏంటి డిఫరెన్స్ అనేది. మనం ఇక్కడ చేసే వర్క్ అండ్ యూజ్డ్ బై ద క్లయింట్. It is installed on the client mission and maintained the managed by the puppet master. They have a puppet agent service running inside them. The agent mission can be configured on any operating system such as Windows, Linux, Solaris or Mac OS. So puppet master Linux నే సపోర్ట్ చేస్తుంది, బట్ పపెట్ స్లేవ్ ఎనీ ఓఎస్ ని సపోర్ట్ చేస్తుంది. మనకు మార్కెట్లో ఏదున్నా కానీ. సో మన వర్క్ అంతా ఇక్కడే చేస్తాం. నెక్స్ట్ మీకు ఆర్కిటెక్చర్లో తెలుస్తుంది ఏంటి అనేది, ఎలా చేస్తాం అనేది. దాని రెండోది కాన్ఫిగరేషన్ రిపాజిటరీ, థర్డ్ వన్. What is configuration repository? The configuration repository is the storage area where all the servers or nodes or related configurations are stored, and we can pull these configurations as per requirements. మనకు రిక్వైర్మెంట్స్ ని బట్టి ఈ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఇక్కడ ఈ రిపాజిటరీలో మనం స్టోర్ చేసుకుంటాం. దాన్ని యూజ్ చేసుకొని పపెట్ ఏజెంట్ ద్వారా మాస్టర్కి సెండ్ చేసుకుంటాం. ఆ సెండ్ చేసే వాటిని ఫ్యాక్ట్స్ అంటారు. మనం చేసే డేటా ఏదైతే చేస్తున్నామో, మన పపెట్ మాస్టర్కి ఏదైతే పుల్ చేస్తున్నామో, దట్ ఈస్ ఫ్యాక్ట్స్. Facts are the key value data pair. It contains information about the nodes or the master mission. It represents a puppet client states such as operating system, networking interface, IP address, uptime, and whether the client mission is virtual or not. These facts are used for determining the present state of any agent. Changes on any target mission are made based on facts. Puppet's facts are predefined and customized. సో కాంపోనెంట్లో మాస్టర్ ఉంది, స్లేవ్ ఉంది, కాన్ఫిగరేషన్ రిపాజిటరీ ఉంది, ఫ్యాక్ట్స్ ఉంది. మనం ఏదైతే స్లేవ్ని యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ అప్డేట్ చెప్తాను, అది కూడా చెప్తాను క్లియర్గా. ఈ కాంపోనెంట్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఫ్యాక్ట్స్. నెక్స్ట్ క్యాటలాగ్. వాట్ ఈస్ క్యాటలాగ్? The entire configuration and manifest files that are written in Puppet are changed into a compiled format. The compiled format is known as a catalog, and then we can apply this catalog to the target mission. All the required states are states of slaves resources and described in the catalog. Facts ను మనము పపెట్ స్లేవ్ నుంచి మాస్టర్ పంపిస్తాం. అక్కడ మాస్టర్ దాన్ని చెక్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్యాటలాగ్ ద్వారా మళ్ళీ స్లేవ్కి ఇస్తుంది. అది ఫ్యాక్ట్స్, క్యాటలాగ్స్. దెన్ మేనిఫెస్ట్. పపెట్ మాస్టర్ కంటైన్స్ ద పపెట్ స్లేవ్స్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అండ్ దీస్ ఆర్ రిటన్ ఇన్ పపెట్స్ నేటివ్ లాంగ్వేజ్. Manifest is nothing but the files specifying the configuration details for Puppet slave. Manifest is nothing but the files specifying the configuration details for Puppet slave. The extension for manifest files is .pp. ఈ manifest files ఎలా ఉంటుందంటే ఎలా సేవ్ అవుతుంది, ఎలా మన స్టోర్ అవుతుందంటే .pp ఫైల్లో సేవ్ అవుతుంది, which means Puppet policy. These files consist of Puppet scripts describing the configuration for the slave. Okay, then module. The Puppet module is a set of manifest and data. Here, data is file, fact or templates. ఏదైనా కావచ్చు. The Puppet module is a set of manifest. ఇక్కడ మరి manifest అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? ఫైల్స్ కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. The module follows a specific directory structure. These modules allow the Puppet program to split into multiple manifests. So modules are simply self-contained bundles of data or code. అంతేనండి, మనం రాసే కోడే డేటా. ఆ డేటానే మనం అక్కడికి కమ్యూనికేట్ చేస్తున్నాము. సో ఎలా కమ్యూనికేట్ అవుతుందో మనకు ఆర్కిటెక్చర్లో తెలుస్తుంది, బట్ కాంపోనెంట్స్ చెప్తున్నాను అసలు ఏముంటాయి అనేది. దెన్ నెక్స్ట్ క్లాస్. క్లాస్ అంటే ఏంటి? లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మనకి ఎలా అయితే అదర్ లాంగ్వేజెస్లో క్లాస్ అంటే ఏందో సేమ్ ఇక్కడ కూడా అంతే, పపెట్లో కూడా అంతే. Puppet class is a collection of various resources that are
that are grouped into a single point. కొన్ని రిసోర్సెస్ గ్రూప్స్ కొన్ని రిసోర్సెస్ కలిపిదే క్లాస్ అంతే. రిసోర్సెస్ అంటే ఏంటి? మనం తీసుకునేదే, మనం చేసేదే. రిసోర్స్ ఆర్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మోడలింగ్. మనం ఏదైతే చేస్తున్నామో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో అదే రిసోర్స్. దీస్ ఆర్ ద predefined functions that run at the back end to perform the necessary operations in the Puppet. Each Puppet resource defines certain elements of the system, such as some particular server or package. అంతేనండి. Just nodes. The node are the location where the Puppet slaves are installed, used to manage all the clients and servers. ఈ కాంపోనెంట్సే మనం Puppet లో యూజ్ చేస్తాము. మరి ఎలా చేస్తాము? ఏం చేస్తుందో మీకు అర్థమైంది. ఎలా చేస్తామో తెలుసుకోవాలి. వేటి ద్వారా చేస్తామో ఇప్పుడు మీ కాంపోనెంట్స్, వేటి ద్వారా చేసేదే కాంపోనెంట్స్. ఏం చేస్తుందో తెలిసింది మీకు. పపెట్ మాడ్యూల్ చెప్పాం కదండి. రిసోర్స్ గ్రూప్, సమ్ గ్రూప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్, సమ్ గ్రూప్ ఆఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్ట్, సమ్ గ్రూప్ ఆఫ్ మేనిఫెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్. దట్ ఈస్ ద పపెట్ మాడ్యూల్. అంతేనండి. ఒక కోడ్ రాసేటప్పుడు రిసోర్స్ తీసుకుంటాము, దెన్ క్లాస్, కొన్ని రిసోర్స్ కలిపి క్లాస్ ఏంటి, ఆ తర్వాత మేనిఫెస్ట్, ఆ తర్వాత మాడ్యూల్. దట్ ఈస్ ద పపెట్ మాడ్యూల్, దట్ ఈస్ ద కోడ్, దట్ ఈస్ ద డేటా. దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ పపెట్ వర్క్ ఫ్లో అండి. ఇక్కడ తెలుస్తుంది మనకు పపెట్ వర్క్ ఫ్లో ఏంటి. పపెట్ వర్క్ ఫ్లో అనేది ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకుందాం. ద పపెట్ టెక్నాలజీ అడాప్ట్స్ ద మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. ద పపెట్ టెక్నాలజీ అడాప్ట్స్. పపెట్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందంటే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. ఇట్ మీన్స్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, in which is the client is referred to as a puppet agent or slave, and the server is known as the puppet master. చూడండి, ఇక్కడ పపెట్ స్లేవ్ ఉంది, పపెట్ మాస్టర్ ఉంది. మీకు బిఫోర్ చెప్పాను నేను, పపెట్ స్లేవ్ నుంచి మనం కొంత డేటాను పపెట్ మాస్టర్ పంపిస్తాం, మనకు కావాల్సింది ఇది అని. సో దట్ ఈస్, మనం ఏదైతే పంపిస్తామో దట్ ఈస్ ఫ్యాక్ట్. ద నోడ్ సెండ్స్ normalized data about itself to the master. That is facts. మనకు కావాల్సిందంతా పపెట్ మాస్టర్ పంపిస్తాం. మనకి ఇది కావాలి, ఇది అప్డేట్ చేస్తున్నాను, ఇది 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 అని. దెన్ పపెట్ మాస్టర్ దాన్ని చెక్ చేసి క్యాటలాగ్ ద్వారా పపెట్ స్లేవ్కి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. సో పపెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ఫుల్ డిప్లాయ్మెంట్ మోడల్. మీకు చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను? పుల్ బేస్కి పుష్ బేస్కి డిఫరెన్స్ చెప్పాను మీకు ఇందనక. పుల్ బేస్లో ఏజెంట్స్ మాస్టర్ సర్వర్స్కి చేస్తుంది కమ్యూనికేషన్. పుష్ బేస్లో మాస్టర్ సర్వర్స్ ఏజెంట్కి కమ్యూనికేట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో పపెట్ ఈజ్ ఏ బేస్డ్ ఆన్ ఫుల్ డిప్లాయ్మెంట్ మోడల్ వేర్ ద ఏజెంట్ నోడ్స్ చెక్ ఇన్ రెగ్యులర్లీ ఎవ్రీ 1800 seconds. పపెట్ స్లేవ్, పపెట్ ఏజెంట్లో మనం ఏదైనా చేసిన తర్వాత వర్క్, దాన్ని పపెట్ మాస్టర్ తీసుకొని మళ్ళీ మనకు పపెట్ స్లేవ్ పంపించడానికి 30 minutes పడుతుందండి. 1800 seconds. 1800 seconds టైం తీసుకుంటుంది. చూడండి, పపెట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ఫుల్ డిప్లాయ్మెంట్ మోడల్ where the agent nodes check in regularly after every 1800 seconds with the master node to see if anything needs to be updated in the agent. If anything needs to be updated, the agent pulls the necessary puppet code from the master and performs required action. For example, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మాస్టర్ ఏజెంట్ సెటప్. ద మాస్టర్ ఏం చేస్తుందంటే ద లైనక్స్ బేస్డ్ మిషన్ చెప్పాను మీకు. లైనక్స్ బేస్డ్ మిషన్ విత్ పపెట్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పపెట్ కోడ్స్. ద పపెట్ మాస్టర్ నోడ్ కెన్ బి ఓన్లీ లైనక్స్. దెన్ ఏజెంట్. ద టార్గెట్ మిషన్స్ మేనేజ్డ్ బై ఏ పపెట్ with the puppet agent software installed on them.
The agent can be configured on any supported operating system such as Linux or Windows or Solaris or Mac. మీకు చెప్పాను ఏజెంట్ సపోర్ట్ చేస్తుందని. సో ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే వన్స్ ద కనెక్టివిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద ఏజెంట్ అండ్ ద మాస్టర్, అంటే మాస్టర్ కి ఏజెంట్ కి కనెక్షన్ క్లియర్ అయినప్పుడు, మనకు క్లియర్ గా ఉంది అనుకున్నప్పుడు, ద పపెట్ ఏజెంట్ సెండ్స్ ద డేటా, ఐ మీన్ code. The puppet agent sends the data about its state to the puppet master server. These are called facts. ఇక్కడ ఫ్యాక్ట్స్ లో ఏదైనా ఉండొచ్చు అండి. హోస్ట్ నేమ్ ఉండొచ్చు, కెర్నల్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఐపీ అడ్రస్ ఉండొచ్చు, ఫైల్ నేమ్ ఉండొచ్చు, ఓఎస్ ప్యాచింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సమ్ డేటా, సంథింగ్ కోడ్. పపెట్ మాస్టర్ కి స్లేవ్ కి కనెక్షన్ క్లియర్ గా ఉంది అంటే మన సిస్టంలో మనం చేసే సర్వర్లో మనం చేసే వర్చువల్ మిషన్లో పపెట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, పపెట్ మాస్టర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లియర్గా ఉందనుకున్నప్పుడు ఫస్ట్ పపెట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే కొంత డేటాను మనకి ఏదైతే కావాలో ఆ డేటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ ప్యాచింగ్ చేస్తున్నాము, లేదా ఐపీ అడ్రసెస్ అప్డేట్ చేస్తున్నాము, లేదా కెర్నల్ డీటెయిల్స్ తీసుకుంటాము, లేదా హోస్ట్ నేమ్ చేస్తున్నాము, ఫైల్ నేమ్స్ అప్డేట్ చేస్తున్నాము, చేంజ్ చేస్తున్నాము, ఏదైనా కావచ్చు, దాన్ని డేటా అంటారు. అది కోడ్ రూపంలో ఉండొచ్చు, ఇంకో రూపంలో ఉండొచ్చు. దాన్ని ఆ డేటాను మనం మాస్టర్ పంపిస్తున్నాము. These are called facts. Clear? That is first step. Second step, puppet master uses this data and compiles as a list with the configuration to be applied to the agent. This list of configuration to be performed on an agent is known as a catalog. This could be changed such as a package installation, upgrades or removals, file system creations, user creations or deletion servers, reboot servers, IP configuration changes, etc. ఏదైనా చేయొచ్చండి ఇక్కడ మనం కేటలాగ్ లో. కేటలాగ్ లో కాదు, పపెట్ మనం చేసే వర్క్ ఏదైనా చేయొచ్చండి. ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ కావచ్చు, ఓఎస్ అప్గ్రేడేషన్ కావచ్చు, లేదా ఓఎస్ రిమూవ్ చేసి వేరే చేయొచ్చు, లేదా ఫైల్ సిస్టమ్స్ క్రియేషన్ చేయడానికి కానీ, లేదా డిస్క్ సైజుని పెంచడానికి కానీ, లేదా యూజర్ క్రియేషన్ కానీ, లేదా డిలీషన్ కానీ, లేదా సర్వర్ రీబూట్ చేయడానికి కానీ, లేదా ఐపీ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడానికి కానీ, దేనికైనా కానీ. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో పపెట్స్ ఏజెంట్ నేను ఈ వర్క్ చేస్తానని చెప్పి మాస్టర్ పంపిస్తే మాస్టర్ దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని మళ్ళీ కేటలాగ్ ద్వారా స్లేవ్కి పంపిస్తుంది. దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, the agent uses this list of configuration to apply any required configuration changes on the node. In case there are no drifts, no changes in the configuration, the agent does not perform any configuration changes and leaves the node to run with the same configuration. ఈ థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని యాస్టీస్గా అప్డేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏది లేదంటే ఓల్డ్ వర్షన్ ఆటోమేటిక్గా క్లియర్గా రన్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటంటే వన్స్ ఇట్ ఈస్ డన్, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది అనుకోండి, ద నోడ్ రిపోర్ట్స్ బ్యాక్ టు పపెట్ మాస్టర్ ఇండికేటింగ్ ద కాన్ఫిగరేషన్ హ్యాస్ బీన్ అప్లైడ్ అండ్ కంప్లీటెడ్. ఇండికేట్ చేసేస్తుంది అయిపోయింది, క్లియర్ అయింది అని. ఇదండి పపెట్ ఆర్కిటెక్చర్, పపెట్ వర్క్ ఫ్లో. దాని గురించనే ఇందులో కాంపోనెంట్స్ ఏముంటాయని ముందే చెప్పాను మీకు. నేను ఇందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయని ముందే చెప్పాను. డౌట్స్ రాకుండా, వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది రాకుండా, వాట్ ఈస్ పపెట్ మాస్టర్ రాకుండా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, పపెట్ స్లేవ్ కి పపెట్ మాస్టర్ కి కమ్యూనికేషన్ ఎలా అవుతుందో తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇది అర్థమైందంటే పపెట్ మీకు చాలా ఈజీ. ఇది అర్థమైందంటే పపెట్ చాలా ఈజీ. ఫస్ట్ స్టెప్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని పపెట్ ఏజెంట్ పపెట్ మాస్టర్కి సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ఫ్యాక్ట్. పపెట్ మాస్టరు మనం పంపించిన డేటాను చెక్ చేసుకొని ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి మనకు మళ్ళీ పపెట్ స్లేవ్కి పంపిస్తుంది, తీసేసుకొని మొత్తం కావాల్సిందంతా. దట్ ఈస్ క్యాట్లాగ్. వచ్చిన దాన్ని మళ్ళీ థర్డ్ స్టెప్, ద ఏజెంట్ యూజెస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని క్లియర్గా చేంజ్ చేసేస్తుంది. దట్ ఈస్ థర్డ్ స్టెప్. ఇన్ కేస్ ఏది రిక్వైర్మెంట్ లేకపోతే యాస్టీస్గా ఆ ఓల్డర్ వర్షన్ని, ఏదైతే రన్నింగ్లో ఉందో, ఏదైతే సేమ్ వర్షన్ ఉందో దాన్ని కంటిన్యూ చేసి చెప్పేస్తుంది. ఫైనల్గా ఎవ్రీథింగ్ క్లియర్ అని చెప్పి ఆ నోడ్ మనకు మాస్టర్కి రిపోర్ట్ చేస్తుంది. బట్ ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే
ఆటోమేషన్ అని చెప్పుకున్నాం మనం. వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్, వన్ ఆఫ్ ద డెవలప్స్ టూల్, వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ టూల్ పపెట్. ప్రతి 30 మినిట్స్కి ఒకసారి నువ్వు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా పపెట్ ఏజెంట్కి పపెట్ మాస్టర్ కమ్యూనికేషన్ జరిగి ఆటోమేటిక్గా అప్డేషన్ తీసుకుంటుంది. ఇన్ కేసు ఏది లేకపోతే ఓల్డ్ వర్షన్నే యాస్టీస్గా ఫాలో చేస్తుంది. దట్ ఈస్ పపెట్ వర్క్ ఫ్లో. సింపుల్ అండి. ఇక్కడ ఎందుకు పపెట్ని కొన్ని ఆర్గనైజేషన్ చేస్తాను, మేము ఫస్ట్లో చెప్పాను, నేను చెప్తానండి ఎందుకు యాన్సిబుల్ మార్కెట్లో 25% ఉన్నా కానీ పపెట్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారంటే, చిన్న ఎగ్జాంపుల్. ఇది సెక్యూరిటీ ఉందండి ఇందులో. ఏంటి సెక్యూరిటీ అంటారా? పపెట్ ఏజెంట్ ఒక సర్వరు, పపెట్ మాస్టర్ ఒక సర్వరు. ఇఫ్ యూ గో యాన్సిబుల్, ఇక్కడ పపెట్ మాస్టర్ ఉండదు, సపరేట్గా పపెట్ మాస్టర్ సర్వర్ ఉండదు, పపెట్లోనే ఉంటుంది. సారీ, యాన్సిబుల్లో ఉండదు, యాన్సిబుల్లో మాస్టర్ సర్వర్ ఉండదు, పపెట్లోనే ఉంటుంది. ఈ పపెట్ మాస్టర్ సర్వర్ యాక్సెస్ని క్లయింట్ అందరికీ ఇవ్వడు. దట్ ఈస్ ద సెక్యూరిటీ. అందుకే పపెట్ను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి, సెక్యూరిటీ బాగుంటుందని. నేనేం చెప్పానండి మీకు, ఏదైనా అప్డేట్ అవ్వాలన్నా, మనం ఏదన్నా అప్డేట్ చేయాలన్నా మాస్టర్కి పంపించినప్పుడు మాస్టర్ 30 మినిట్స్ తీసుకుంటుంది, 30 మినిట్స్ తీసుకుంటుంది టైం. ఐ మీన్ 89 సెకండ్స్ తీసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. మీరు పపెట్ సర్టిఫికేషన్ వెళ్ళినా లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ కంపల్సరీ అడుగుతాడండి. 1800 సెకండ్స్, దట్ మీన్స్ 30 మినిట్స్. అది కంపల్సరీ 30 మినిట్స్ మనం వెయిట్ చేయాలన్నా? ఎస్. ఇన్ కేస్ పపెట్ మాస్టర్ యాక్సెస్ మీ దగ్గర ఉంటే, ఆ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉంటే, మీరు ఏదైతే రిక్వెస్ట్ పంపించారో, ఏదైతే రిక్వైర్మెంట్ కావాలని చెప్పి పపెట్ మాస్టర్కు రిక్వెస్ట్ చేశారో, ఆ యొక్క రిక్వెస్ట్ని మీరు 30 మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పపెట్ మాస్టర్ యాక్సెస్ మీ దగ్గర ఉంటే ఇమీడియట్గా మీరు ఆ రిక్వెస్ట్ని డిప్లాయ్ చేస్తే ఇమీడియట్గా మీకు స్లేవ్కు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు పపెట్ మాస్టర్ యాక్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. అది క్లయింట్ అందరికీ ఇవ్వడు, ఎందుకంటే ఆ సెక్యూరిటీ పర్పస్కి అలాగే ఉంటుంది. సో యూ నీడ్ టు వెయిట్ 30 మినిట్స్. మీకు అందుకే చెప్పాను నేను, పపెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫుల్ డిప్లాయ్మెంట్ మోడల్. సో రెగ్యులర్గా ఎవ్రీ 800 సెకండ్స్కి మనం చేసినా చేయకపోయినా పపెట్ స్లేవ్ పపెట్ మాస్టర్ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకుంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మనం ఏదైనా చేయాలనుకున్నా కానీ 30 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇన్ కేస్ పపెట్ మాస్టర్ యాక్సెస్ మన దగ్గర ఉంటే ఇమీడియట్గా దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ద వర్క్ ఫ్లో. ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే నాకు చాట్లో పింగ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, క్లియర్. పపెట్ వర్క్ ఫ్లో క్లియర్. దెన్ నెక్స్ట్, పపెట్తో పాటు మార్కెట్లో యాన్సిబుల్ ఉంది. బట్ యాన్సిబుల్ 25% మార్కెట్లో ఉంటే పపెట్ 18% ఉంది. బట్ సెక్యూరిటీ పరంగా యూజ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా యాన్సిబుల్ మన పపెట్లో రూబీ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పాం, బట్ యాన్సిబుల్ పైథాన్ ద్వారా పైథాన్ రిటర్న్ చేసి యాన్సిబుల్ను చేశారు. సో పపెట్ ఈజ్ ఎ డిక్లరేటివ్, బట్ యాన్సిబుల్ నాట్ డిక్లరేటివ్. చూడండి, ఇట్ డస్ నాట్ సపోర్ట్ డిక్లరేటివ్ లాంగ్వేజ్. పపెట్ ఈజ్ డిక్లరేటివ్ లాంగ్వేజ్. పపెట్లో మనం ముందే డిక్లేర్ చేసేస్తాం ఇలా ఇలా అని, బట్ యాన్సిబుల్ అలా కాదు. ఇట్స్ ఏ పుష్ బేస్డ్, ఇట్స్ పుల్ బేస్డ్. అర్థమవుతుందండి? పుష్ బేస్డ్ యాన్సిబుల్, పుల్ బేస్డ్. ఇట్స్ మోర్ స్కేలబుల్ దెన్ పపెట్. ఇట్ ఈస్ లెస్ స్కేలబుల్ దెన్ యాన్సిబుల్. చూసారా? It is not much efficient than Puppet. It is more efficient in completing task as compared to Ansible. So compared Ansible తో చేసుకుంటే ఇది ఎఫిషియెంట్ బాగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ there is no role of any agents. ఇక్కడ మాత్రం ఏజెంట్ ఉంటుంది. Its installation process is quite complex. It's very easy. Puppet is very easy. And then mainly Ansible less secure than the Puppet because of no agent, no only one server. Here master and agent server. That's what security. It is more secure than Ansible. అందుకు పపెట్ వాడతారండి. అందుకు మీకు స్పెసిఫిక్గా ఈ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. ఓకే, సో క్లియర్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ పపెట్ అండ్ యాన్సిబుల్ అంటారండి. మీరు మెయిన్ చెప్పాల్సింది ఇదంతా కాదు, ఇది ఈ సెక్యూరిటీ పాయింట్ మెయిన్ చెప్పాల్సింది మీరు. సో నెక్స్ట్ కొన్ని కమాండ్స్ చెప్తున్నానండి మీకు సింపుల్గా. నేను రియల్ టైం కమాండ్స్ చెప్తున్నాను సింపుల్గా మీకు.
ఎక్కువ కమాండ్ చాలా ఉన్నాయి, బట్ మీకు చెప్తున్నాను. క్లౌడ్లో ఐ మీన్ అజూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ గూగుల్ ఆర్ అలీబాబా వాట్ ఎవర్ ఇట్, ఒక క్లౌడ్లో ఒక వర్చువల్ మెషిన్స్ ఉన్నప్పుడు దాన్ని మనము లాగిన్ అవడానికి మనం యూజ్ చేసే కమాండ్ SSH యూజర్ ఐడి @IP అడ్రస్. ఆ సర్వర్కి ఐపీ అడ్రస్ ఏదైతే డిఫైన్ చేశారో, ఏదైతే అలర్ట్ చేశారో ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి మనకంటూ ఒక యూజర్ ఐడి ఉంటుంది. ఆ యూజర్ ఐడి SSHకి ఎగ్జిక్యూట్, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ సర్వర్లోకి ఎంటర్ అయిపోతావు. దెన్ నీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, అక్కడ యూజర్ ఐడి మెన్షన్ చేసావు, సో పాస్వర్డ్ మెన్షన్ చేయాలి కదా, సుడోసు అని కొట్టేస్తే ఆటోమేటిక్గా నీ రూట్లోకి వెళ్ళిపోతావు, నీ యూజర్ ఐడిలోకి వెళ్ళిపోతావు. అక్కడ నీ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా సర్వర్లోకి నువ్వు ఎంటర్ అయిపోయావు, నువ్వు ఏదేం చేయొచ్చు అక్కడ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పపెట్ ఏజెంట్ మనం రన్ చేయాలి. పపెట్ ఏజెంట్ కమాండ్ రన్ చేయాలి. పపెట్ ఏజెంట్ -t. ఇక్కడ -t అని ఎందుకు పెడుతున్నామంటే ఫాస్ట్గా చేస్తారండి. -t పపెట్ ఏజెంట్ రన్ చేసినా సరిపోతుంది, బట్ -t అని మనం ఎందుకు మెన్షన్ చేసామంటే ఫాస్ట్గా రన్ అవుతుంది. ఈ కమాండ్ రన్ చేస్తే నువ్వు ఈవెన్ రన్ చేయకపోయినా ఆటోమేటిక్గా, నేను చెప్పాను మీకు పపెట్ స్లేవ్ పపెట్ మాస్టర్కి ఆటోమేటిక్గా ఎవ్రీ 39 సెకండ్స్కి కమ్యూనికేట్ అవుతాయని. మీరు ఇది చేసినా చేయకపోయినా అక్కడ రన్ అవుతుంది. బట్ నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వు అప్డేట్ ఓఎస్ అప్డేట్ చేయాలా, లేదా ఓఎస్ని రిమూవ్ చేయాలా, లేదా ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలా, కాన్ఫిగర్ చేయాలా, అప్పుడు ఒకసారి పపెట్ రన్ చేయాలా. పపెట్ ఏజెంట్ రన్ చేసినప్పుడు ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా మీకు విజిబుల్ అవుతుంది. సో దాన్ని మనం చెక్ చేసుకొని క్లియర్ చేసుకున్నాక మళ్ళీ పపెట్ ఏజెంట్ రన్ చేసుకోవాలి. వన్స్ పపెట్ రన్ క్లియర్గా ఉన్నప్పుడే మనం ఏదైనా చెయ్యాలి. ఓకే, దట్ ఈస్ ద పపెట్ ఏజెంట్ -t కమాండ్. నో, ఆ సర్వర్కి మనం పపెట్ని డిజేబుల్ చేయాలా, జస్ట్ సింపుల్ పపెట్ ఏజెంట్ -డిజేబుల్. పపెట్ మనకు అవసరం లేదు, ఇంకా సర్వర్కి అయిపోయింది. సో మనం ఇంకా ఆ సర్వర్ అంతా మనం చేయాల్సిందే చేసి ఇచ్చేసి మనకు కావాల్సిన అప్లికేషన్ టీమ్కో లేదంటే ఇంకో టీమ్కో మనకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇక్కడ ఈ సర్వర్ క్లియర్ అండి మేము చేసేసామని. సో పపెట్ డిజేబుల్ చేసి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలా. సింపుల్ పపెట్ ఏజెంట్ -ఎనేబుల్. డిజేబుల్ ఎనేబుల్ సేమ్ అండి, జస్ట్ ఆ వర్డ్ మార్చుకోవడమే. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను బిఫోర్ ఏం చెప్పానండి, మీకు కమ్యూనికేట్ అవుతుందని చెప్పాను కదా. కమ్యూనికేట్ అయినప్పుడు పపెట్ ఏజెంట్కి పపెట్ మాస్టర్కి ఒక సర్టిఫికేషన్ ఉంటుందండి, SSL సర్టిఫికేషన్ ఉంటుంది. సో అక్కడ ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకు తెలుసుకోవాలంటే సింపుల్ పపెట్ సర్ట్ లిస్ట్. సో ఈ సర్టిఫికేషన్ మనకు అవసరం లేదు, సో ఈ కమ్యూనికేషన్ మనకు అవసరం లేదు, సో దాన్ని రిమూవ్ చేయాలి మనం. సో పపెట్ సర్ట్ క్లీన్, ఎస్పెషల్లీ ఆ సర్టిఫికేషన్ నేమ్. ఎందుకంటే మనం పపెట్ ఏజెంట్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని సర్టిఫికేషన్స్ ఎర్రర్స్ వస్తాయి, సో ఇది అవసరం లేదు మనకు. సో పపెట్ క్లీన్ సర్టిఫికేషన్ నేమ్, అంతేనండి. ఈ కమాండ్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాలా ఇది కూడా అడుగుతాడు, మీరు కొన్ని కమాండ్స్ చెప్పగలరా పపెట్ కమాండ్స్ అంటాడు. మీరు ఏదేదో చెప్తారు, పపెట్ ఏజెంట్ కమాండ్ చెప్పలేదు అనుకోండి, ఓ ఇది ఫేక్ అని తెలిసిపోతుంది వాడికి. ఎందుకంటే ఫస్ట్ మనం చేసే కమాండ్ అదే పపెట్ ఏజెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ అంతేనండి. పపెట్ అంటే సింపుల్ అండి, ఇంతకు మించి ఏమీ లేదు పపెట్లో. మనం తెలుసుకోవాల్సింది అంటే ఆ కోడ్ని ఎలా రాయాలి, రిసోర్సు, క్లాసు, మేనిఫెస్టో, మాడ్యూల్, ఆ కోడ్ని ఎలా రాయాలో చూడాలి. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. సో పపెట్ థియరిటికల్ ఇదేనండి, ఇంతకు మించి ఏం లేదు. ప్రాక్టికల్గా నేను ఆ కోడ్ పపెట్ ఏజెంట్ అనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.